ఏమండి అంబటి రాంబాబు కాపును ఆపాదిస్తారండి? కాపును కదా నేను. సందర్భం వచ్చినప్పుడు కాపుల కోసం గొంతెత్తిన వాడిని కూడా మనవి చేస్తున్నా. మీరు గొంతులు మూసుకున్నారయ్యా. నువ్వు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్. చిరంజీవి గొంతెత్తాడు, గుర్తు చేస్తున్నా. చంద్రబాబు నాయుడు కాపుల్ని బీసీలో చేరుస్తానని ప్రామిస్ చేస్తే చేర్చకపోతే, ముద్రగడ పద్మనాభం ఉద్యమ శంఖాన్ని ఊదితే, ముద్రగడ పద్మనాభాన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టి చిత్రహింసలు గురి చేస్తుంటే ఈ అంబటి రాంబాబు గొంతెత్తాడు కాపుల తరపున. నేను కమ్మ ద్వేషిని కాదు, నా కులం తరపున గొంతెత్తా. నువ్వు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదని. ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తుంటే హైయత్తులో మీటింగ్ పెట్టాం. మహానుభావుడు దాసరి నారాయణరావు గారు వచ్చాడు, చిరంజీవి గారు వచ్చారయ్యా. చిరంజీవి గారు మీ అన్న చిరంజీవి గారు వచ్చాడు. మీ అందరూ ఆయన గొప్పతనంతోనే మీరు మనుషులయ్యారు. చిరంజీవి గారు వచ్చాడు, దాసనారాయణ గారు వచ్చాడు, బొత్స సత్యనారాయణ గారు కోఆర్డినేట్ చేశాడు. వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే తోట చంద్రశేఖర్ గారు, శ్రీరామచంద్రయ్య, పల్లవరాజు గారు, కన్నబాబు గారు అందరూ వచ్చారు. వచ్చి ఇప్పుడు ఒకటే చెప్పారు, వంగవీటి మోహన రంగారావును కోల్పోయాం గాని ముద్రగడ పద్మనాభాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేవు, ఖబర్దారని చిరంజీవి గారు మాట్లాడాడు, దాసనారాయణరావు గారు మాట్లాడాడు. ఎక్కడున్నారు అప్పుడు మీరు? ఏమండి నాగబాబు గారు, చాలా ఎత్తు పెరిగారు మీరు. ఎక్కడున్నారండి అప్పుడు? మీకు ఫోన్ల కోసం ట్రై చేస్తే దొరకలేదండి మీరు. పవన్ కళ్యాణ్ గారు దొరకలేదండి. ముద్రగడ పద్మనాభం గారు తర్వాత చెప్పాడు, నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా పవన్ కళ్యాణ్ గారు ఎత్తట్లేదండి అని. నేను కాపును నాయకుడని జగన్మోహన్ రెడ్డి అంటే ఈడట కాపోతాడంటావు నువ్వు. కాపుల కోసం గొంతెత్తిన వాడినయ్యా.